2018వ సంవత్సరంలో ప్రేక్షకుల అందరి ముందుకొచ్చి కనువిందు చేసినటువంటి రష్మిక టాలీవుడ్లో ఇంత పెద్ద హీరోయిన్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. చలో చిత్రంతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే స్టార్డమ్ని సంపాదించుకుంది. గీత గోవిందం, సరిలేరు నీకెవరు, భీష్మ, పుష్ప లాంటి చిత్రాలు సూపర్ హిట్లు అవడంతో ఈమె టాప్ హీరోయిన్గా ఎదిగింది. ప్రస్తుతం రష్మిక కన్నడం, తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈరోజు రష్మిక పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున విషెస్ చెప్తున్నారు. ఇదిలా ఉంటే ఇంత తక్కువ టైంలో రష్మిక తన స్టార్ హీరోయిన్గా ఎదగడానికి కారణం ఆమె మంచి స్క్రిప్ట్స్ ఎంపిక చేసుకోవడం వల్లే. ఒక హిట్ వచ్చింది కదా అని ఏ ఆఫర్ వచ్చినా ఆమె యాక్సెప్ట్ చేయలేదు. తనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టే కథల్ని ఎంపిక చేసుకుంది. ఈ 5 ఏళ్లలో ఆమె 50కి పైగా స్క్రిప్ట్స్ని రిజెక్ట్ చేసినట్టు ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది. అవన్నీ ఏమో కానీ ఆమె రిజెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్ని చూద్దాం. కన్నడంలో హిట్ అయిన కిరాక్ పార్టీ చిత్రాన్ని హిందీలో కార్తీక్ ఆర్యన్తో రీమేక్ చేయాలనుకున్నారు. ఆ టైంలో రష్మిక మందన హీరోయిన్గా సంప్రదించారు, కానీ ఆమె నో చెప్పింది. తెలుగులో హిట్ అయిన జెస్సీని హిందీలో షాహిద్ కపూర్తో రీమేక్ చేశారు. ఈ మూవీలో మృణాల్ ఠాకూర్ ప్లేస్లో మొదట రష్మికను అనుకున్నారు, కానీ అప్పుడే రష్మికకి ఒక పిల్లాడికి తల్లిగా చేయడం ఇష్టం లేదని రిజెక్ట్ చేసింది. చిరంజీవి అలాగే చరణ్ కాంబినేషన్లో మరి వస్తున్నటువంటి ఆచార్య సినిమాలో కూడా ఆమెని దర్శకుడు కొరటాల శివ అనుకున్నారట, కానీ కొన్ని కారణాల వల్ల రష్మిక చేయలేదు. పూజా హెగ్డేని రామ్ చరణ్కి జోడీగా తీసుకున్నారు. విజయ్ సేతుపతి, లోకేష్ కనకరాజన్ కాంబినేషన్లో వచ్చిన మూవీలో హీరోయిన్గా రష్మికను అడిగారు, కానీ ఆమె నో చెప్పడంతో మాలవిక మోహన్ సెలెక్ట్ అయింది. ఇక బీస్ట్ మూవీలో కూడా హీరోయిన్గా మొదట రష్మికను అనుకున్నారు, కానీ ఆమె నో చెప్పడంతో పూజా హెగ్డేని ఫైనల్ చేశారు. నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హీరోయిన్గా మొదట రష్మికని అనుకున్నారు, కానీ ఆమె నో చెప్పడంతో మలయాళం స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ని ఎంపిక చేసుకున్నారు. బంగారాజు చిత్రంలో నాగచైతన్య సరసన మొదట రష్మికను అనుకున్నారు, కానీ చివరికి ఉప్పెన బ్యూటీ కృతి శెట్టిని ఫైనల్ చేశారు. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కాంబినేషన్లో తెరకెక్కిన RC50 సినిమాలో హీరోయిన్గా మొదట రష్మికను అనుకున్నారు, కానీ ఆమె నో చెప్పడంతో ఫైనల్గా కియారా అద్వానీ సెలెక్ట్ అయింది. ఇక విజయ్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు కాంబినేషన్లో ఒక భారీ బడ్జెట్ రూపొందుతోంది. ఈ మూవీలో హీరోయిన్గా మొదట రష్మికను అనుకున్నారు, కానీ ఆమె నో చెప్పడంతో కృతి సెనన్ని ఫైనల్ చేసినట్టు టాక్. ఇక RX100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన మూవీ మహాసముద్రంలో మహాపాత్రకి సంబంధించి సమంతను అనుకున్నారు, తర్వాత రష్మికను అనుకున్నారు, కానీ ఆ ఇద్దరు నో చెప్పేసరికి మరి వేరే వాళ్ళ దగ్గరకు వెళ్ళినట్టు తెలుస్తోంది. సంజయ్ లీలా బన్సారీ దర్శకత్వంలో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో ఒక సినిమాని కూడా రష్మిక రిజెక్ట్ చేసింది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.